శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం 5వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। నిన్న మనం యవనౌలియా గారి గురించి ఆయన ఎట్లా మనం సిద్ధపురుషులుగా ఆయన రూపొందారు అనే దాన్ని మనం చదువుకున్నాము। ఈరోజు మనం శ్రీ ఆనంద భారతి వారి గురించి మనం చదువుకుంటాము। ఈ అధ్యాయంలో ఏం చదువుకుంటామంటే స్వామి ఎంతమందిని మహనీయులుగా ఆయన తయారు చేశారు, ఎంతమందిని ఆయన ఉద్ధరించారు, ఎంతమంది భక్తుల్ని ఆయన ఉద్ధరించారు అనే దాని గురించి చదువుకుంటాం। శ్రీ ఆనంద భారతి। స్వామి కటాక్షానికి కులమతాలనే హద్దులు లేవు। ఆయనను తన కులాన్ని గురించి అనేక మంది ప్రశ్నిస్తే రకరకాలుగా చెప్పేవారు। ఇది మనం ముందు అధ్యాయాల్లో కూడా మనం చదువుకున్నాం। కులాన్ని గురించి అడిగితే ఆయన ఏం చెప్పారు అన్న దాని గురించి కూడా మనం చదువుకున్నాం। అంతేకాక తాను ధరించదలుచుకున్న వ్యక్తి యొక్క కులమతాలను ప్రధానంగా ఆయన ఎప్పుడూ ఎంచలేదన్న సంగతి పైన చెప్పిన పీర్ సాహెబ్ అనే శిష్యుని చరిత్రలో మనం చూచాము। అంతకుముందు చెప్పుకున్న ఆయన ముస్లిం అన్నమాట। మనం నేను చదువుకున్నాం కదా యవనౌలియా గురించి। ఆయన సిద్ధపురుషుడిగా రూపొందించారు ఆయన్ని, యవనౌలియా అన్న ఆయన్ని। అంటే ఆయనకి హిందువా ముస్లిమా ఇలాంటి తారతమ్యాలు ఏమీ ఆయనకి లేవు। ఉద్ధరించాలనుకుంటే ఉద్ధరించడమే అంతే ఆయనకి। అందుకని పైన చెప్పిన పీర్ సాహెబ్ అనే శిష్యుని చరిత్రలో మనం చూసాం। అట్లాగే జాలరు కులానికి చెందిన లక్ష్మణ్ నిత్యము స్వామి దర్శనం చేసుకునేవాడు। ఒక ఆయన జాలరు కులానికి చెందిన ఆయనట, లక్ష్మణ్ అనే ఆయన నిత్యము స్వామి దర్శనం చేసుకునేవారట। ఒకసారి అతను చేపలు పట్టేందుకు సముద్రం మీదకు వెళ్ళినప్పుడు భయంకరమైన తుఫాను చెలరేగింది। ఇప్పుడు ఒకసారి ఏమైందిట, ఆ లక్ష్మణ్ అనే ఆయన చేపలు పట్టేందుకు సముద్రం మీదకు వెళ్ళినప్పుడు భయంకరమైన తుఫాను వచ్చేసింట। తప్పక పడవ మునుగుతుంది, ఇంకా తప్పదుట, పడవ మునిగి తీరుతుందిట। అలాంటి పరిస్థితి వచ్చింది। అలాంటి సమయంలో గట్టిగా స్వామి నామాన్ని స్మరించాడు లక్ష్మణ్। ఇంకేం చేయాలో తెలియక స్వామి యొక్క నామాన్ని స్మరించాడు లక్ష్మణ్। కానీ ఎక్కడ సముద్రం ఎక్కడ స్వామి? ఇతనేమో సముద్రంలో ఉన్నాడు, స్వామి ఎక్కడో ఉన్నారు। అయినా స్వామి కరుణా సముద్రుడు కనుక, సర్వజ్ఞుడు కనుక భక్తుని ఆర్తనాదం ఎలా వినకుండా ఉండగలరు? గజేంద్రుడు కేక విష్ణుమూర్తి విన్నట్టు శ్రీ స్వామి కూడా అదృశ్యమైన తన అభయహస్తాన్ని అతనికి అందించారు। సరిగ్గా సమయానికి చోళప్ప ఇంట్లో స్వామి చదరంగా ఆడుతున్నారు। అక్కడేమో అక్కలకోట్ల స్వామి చోళప్ప ఇంట్లో ఉన్నారు, ఇతనేమో సముద్రం దగ్గర ఉన్నాడనమాట, చేపలను పడుతున్నాడు। పెద్ద తుఫాను చెలరేగిపోయింది, ఇంకా తప్పక పడవ మునిగిపోతుంది। అలాంటి పరిస్థితుల్లో స్వామి నామాన్ని జపిస్తున్నాడు ఇతను। సరిగ్గా సమయానికి ఏమైంది, చోళప్ప ఇంట్లో స్వామి చదరంగా ఆడుతున్నారట। ఆడుతున్న వారల్లా అకస్మాత్తుగా లేచి నిలబడి లక్ష్మణ్ మునిగిపోతున్నాడు అని అరిచి మునుగుతున్న మనిషిని పైకి లాగినట్లు అభినయించారు। వెంటనే ఆడుతున్న ఆయనల్లా ఆగిపోయి ఆడుతున్న ఆయన అకస్మాత్తుగా లేచి నిలబడి అమ్మో లక్ష్మణ్ మునుగుతున్నారని గట్టిగా అరిచారట। అరిచి మునిగిపోతున్న మనిషిని పైకి లాగుతున్నట్టుగా ఆయన ఇట్లా యాక్షన్ చేశారట, అక్కడ అభినయించారట। ఏమీ అర్థం కాక ఆయన కేసి చూస్తూ ఉన్న భక్తులందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే స్వామి చేతి నుండి కొన్ని నిమిషాల పాటు ఉప్పు నీరు బొట్లు బొట్లుగా కారింది। ఈ విషయం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింటే వాళ్ళందరికీ ఏం అర్థం కాలట, ఏంటి స్వామి ఇట్లా చేస్తున్నారు అనుకున్నట్ట। ఆయన ఎప్పుడైతే ఇలా మునుగుతున్న మనిషిని పైకి ఇలా ఎత్తినట్టుగా అభినయించారో ఆ టైంలోనే ఆయన చేతి నుంచి ఉప్పు నీరు బొట్లు బొట్లుగా చేతి నుంచి కారిందట। 8 రోజుల తర్వాత లక్ష్మణ్ స్వామిని దర్శించి ఏడుస్తూ ఆయన పాదాలపై పడి ఇలా అన్నాడు, మీరే నన్ను కాపాడుకుంటే నేను చనిపోయేవాడిని। ఈ క్షణం నుండి ఈ శరీరం నాది కాదు, మీకే అర్పిస్తున్నాను, ఈ సంసారంలో ఇక ఉండను అని అన్నట్ట। స్వామి చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయారు। లక్ష్మణ్ అన్నమాట చెల్లించుకున్నాడు, తన జీవితకాలం అంతా అక్కలకోటలోనే గడిపాడు। చూసారండి స్వామి పట్ల అతనికి ఎంత భక్తి ఏర్పడిపోయిందో। అతనికి మరో జన్మ అట్లా ప్రసాదించారన్నమాట, మునిగిపోతున్న అతన్ని రక్షించారు।
స్వామి నామాన్ని స్మరించినంతనే అతను రక్షించారు. ఇది గుర్తుందా మనకి? లీలామృతంలో కూడా వస్తుంది. ఒకసారి ఒక అతను నౌక మునిగిపోతుంటే ప్రార్థిస్తాడనమాట. ప్రార్థిస్తే బాబా రక్షిస్తారు. అది గుర్తొస్తుందా? ఇప్పుడు చదువుతుంటే అదే గుర్తొస్తుంది. అంటే ఒకలానే ఉంటాయి మహాత్ముల లీలలన్నీ. అక్కడ ముఖ్యంగా చూసుకుంటే బాబాదిను అక్కలకోట స్వామిది బాగా మ్యాచ్ అవుతూ ఉంటాయి అన్నమాట చదువుతున్నప్పుడు మనకి. అంటే ఎంత కరుణా సముద్రుడు ఆయన చూడండి, అసలు ఎలా రక్షించారు అతన్ని. అతను వచ్చి వారం తర్వాత 8 రోజుల తర్వాత స్వామి దర్శనం చేసుకుంటూ ఏడుస్తూ ఆయన పాదాల మీద పడతాడు. ఇలా అంటాడు, మీరే నన్ను కాపాడుకుంటే నేను చనిపోయేవాడిని. ఈ క్షణం నుంచి ఈ శరీరం నాది కాదు, మీకే అర్పిస్తాను. ఇంక ఈ శరీరం అయితే ఉంది, స్వామి రక్షించారు కాబట్టి స్వామిదే ఆ శరీరం, అందుకని మీకే అర్పిస్తున్నాను, ఈ సంసారంలో ఇక ఉండను అని స్వామి చిరునవ్వుతో మౌనంగా ఉండిపోయారట. లక్ష్మణ్ అన్నమాట చెల్లించుకున్నాడు. తన జీవితకాలం అంతా అక్కలకోటలోనే స్వామి సేవలోనే గడిపెట్టండి. అది అట్లా స్వామి ఒక్కొక్క భక్తుల్ని అలా ఉద్ధరించుకుంటూ వచ్చారనమాట. కష్టాల్లో వాళ్ళని రక్షిస్తూ అలాగ ఉద్ధరిస్తూ వచ్చారనమాట. తర్వాత శ్రీ ఆనంద మహారాజ్, ఈయన ఎలాగా ఆనంద మహారాజ్గా అయ్యారనేది మనం ఇప్పుడు చదువుకుంటాం. వీరు పూర్వాశ్రమంలో ఆయుర్వేద వైద్యులకు అవసరమయ్యే మూలికలు అమ్ముతుండేవారు. ఈయనటండి ఇంతకుముందు అంటే ఆనంద మహారాజ్ అవ్వకముందు పూర్వాశ్రమంలో ఆయుర్వేద వైద్యానికి అవసరమయ్యే మూలికలు అవి అమ్ముతూ ఉండేవారట. ఒక వైద్యుని దగ్గర స్వామిని గురించి విని దర్శనానికి అక్కలకోట వచ్చారు. ఈయనకి ఒక వైద్యుడి దగ్గర ఈయన ఈ మూలికలు అవి అమ్మేవారు కదా, ఆయుర్వేద మూలికలు అవి. అలాగా ఒక వైద్యుడి దగ్గర స్వామి గురించి విన్నారట, అక్కలకోట స్వామి గురించి విని దర్శనానికి అక్కలకోట వచ్చారట. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని ఆయన చెరువులో కాళ్ళు కడుక్కుంటున్నారు. వచ్చేసరికి స్వామి ఏం చేస్తున్నారట, అక్కడ మర్రి చెట్టు కింద కూర్చుని చెరువులో కాళ్ళు కడుక్కుంటున్నారట. ఇంతలో ఒక చిన్న మర్రి కొమ్మ విరిగి నెత్తిన పడడంతో ఆయన పైకి చూచారు. అక్కడ కాదండి, స్వామి కాదు, ఈయనటండి. ఈయన అక్కడికి ఏమైందిట, అక్కలకోట వచ్చారట. వచ్చి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చున్నట్ట. ఈయన ఎవరు, ఈ ఆనంద్ మహారాజ్, ఈ ఆనందనాథ్ అన్న ఆయన అక్కడికి వచ్చారు అక్కలకోటకి. వచ్చి స్వామి దర్శనానికి అక్కలకోట వచ్చి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని ఆయన చెరువులో కాళ్ళు కడుక్కుంటున్నారట. ఇంతలో ఒక చిన్న మర్రి కొమ్మ విరిగి ఆయన నెత్తి మీద పడిందిట. పడితే ఆయన పైకి చూచారట. అక్కడ స్వామి దర్శనం ఇచ్చి ఆశీర్వచనంగా తమ హస్తాన్ని భక్తుని శిరస్సు మీద ఉంచారు. ఇతని శిరస్సు మీద ఆయన హస్తాన్ని ఉంచారట. ఆ పైన స్వామి కనిపించారట చెట్టు మీద. తక్షణమే భక్తుని హృదయంలో తీవ్రమైన వైరాగ్యం చెలరేగింది. వెంటనే ఆయన ఎప్పుడైతే శిరస్సు మీద చేయి ఉంచారో అతనికి ఒక తీవ్రమైన వైరాగ్యం వచ్చేసింట. 6 సంవత్సరాల పాటు దిగంబరావస్థలో అక్కలకోటలోనే ఉండిపోయారు. ఏమిటో చూడండి, ఎంత విచిత్రమో చూడండి. ఆయన ఎక్కడో స్వామి గురించి విన్నారు, ఈయన ఏదో మూలికలు ఇచ్చుకుంటూ ఆయుర్వేద వైద్యం చేసుకుంటూ ఉండి ఆయన ఎక్కడో వైద్యుడి దగ్గర స్వామి గురించి విన్నారట. వచ్చారట అక్కలకోట. ఇంకా అసలు స్వామి దగ్గరికి రానే లేదు. అక్కడ కాళ్ళు కడుక్కుంటున్నారట. కాళ్ళు కడుక్కుంటూ మర్రి చెట్టు దగ్గర అక్కడ కూర్చున్నారట. ఆ కొమ్మ మీద విరిగి నెత్తిన పడింట. పైకి చూస్తే స్వామి కనిపించారట. కనిపించి చెయ్యి ఉంచి ఆశీర్వదించారట. అంతా ఈయనకి తీవ్ర వైరాగ్యం వచ్చేసింట. ఏమిటో మరి అది చాలా విచిత్రంగా ఉంది చూడండి. తీవ్ర వైరాగ్యం ఆయనకు వచ్చి చెలరేగి 6 సంవత్సరాల పాటు దిగంబరంగానండి 6 సంవత్సరాల పాటు అక్కలకోటలోనే ఆయన ఉండిపోయారటండి. అలాగ వాళ్ళు అనుగ్రహించదలుచుకుంటే ఎవరినైనా సరే అనుగ్రహిస్తారండి. అది వారికి కలగాలన్నమాట, అనుగ్రహించాలి అని. ఆ ముందు జన్మల్లో కూడా ఏం సేవించుకున్నారో వారిని మనకైతే తెలియదు. ఆయన తరచూ స్వామి సమక్షంలో భజనలు చేస్తూ కీర్తనలు పాడుతుండేవారు. ఆయన తరచూ స్వామి సమక్షంలోనే భజనలు చేస్తూ కీర్తనలు పాడుతుండేవారట. ఒకరోజు స్వామి తన నోట్లోంచి పంచలోహాలతో చేయబడిన 2 పాదుకలను తీసిచ్చి ఆ దిగంబర స్వామిని వేరొక చోటుకి వెళ్ళి మఠం స్థాపించమని ఆజ్ఞాపించారు. ఆ నోట్లోంచి పంచలోహాల 2 పాదుకలు తీసిచ్చారట స్వామి. తీసిచ్చి వేరొక చోటకి వెళ్ళి ఈ దిగంబర స్వామిని వేరే మఠం స్థాపించమని ఆజ్ఞాపించారట. ఆ పాదుకలు అరంగుళం కంటే తక్కువ ప్రమాణంలో ఉన్న స్వామి పాదాల్లో ఉన్న రేఖలన్నీ యథాతథంగా వాటి మీద ముద్రించబడి ఉండడం ఆశ్చర్యకరం. అరంగుళం కన్నా తక్కువ సైజులో ఉన్నాయట ఆ పాదుకలు. అసలు అరంగుళం అంటే ఇంకా తక్కువట ఆ సైజు. కానీ స్వామి పాదాల్లో రేఖలైతే ఎట్లా ఉంటాయో ఆ రేఖలన్నీ స్పష్టంగా ముద్రింపబడి ఉన్నాయట ఆ పాదుకల్లో. అది విచిత్రం అంట.
అరంగుళం కన్నా తక్కువ సైజుట అవి పంచలోహాలతో చేసిన పాదుకలట ఆయన నోట్లోంచి తీసి ఇచ్చారట స్వామి. చాలా రేర్గా ఇట్లాంటివి జరిగాయండి స్వామి దగ్గర. అస్తమానం ఆయన ప్రదర్శించను కాదు, ప్రతి వాడికి వచ్చిన వాళ్ళకి అలా నోట్లోని తీసి ఇచ్చి అట్లా ఆయన చేయలేదు. చాలా రేర్గా, ఇదొక్కటే మనకి ఇక్కడ కనిపిస్తుందేమో అంతే, చాలా ఎప్పుడో కానీ ఆయన చేయలేదు. ఈ దిగంబర స్వామి ఆయన తలుచుకొని చేశారంతే, ఎప్పుడో ఒకసారి అంతే. ఈ దిగంబర స్వామి శ్రీ ఆనందనాథ్ మహారాజ్ అనే పేరుతో ప్రసిద్ధికెక్కి యవల, హేదావేడ్, ధావడే అనే ఊర్లలో మఠాలు స్థాపించి ధావడేలో స్వామి ప్రసాదించిన పాదుకలను ప్రతిష్ఠించారు. ఆ పాదుకలను ఎందుకు ఇచ్చారు? ఆ పాదుకలను ప్రతిష్ఠించడం కోసం, అక్కడ ఉన్న జనాలందరినీ సన్మార్గంలో పెట్టడం కోసం వాటిల్ని ప్రసాదించారు. అది అంతే తప్ప అదేదో వీళ్ళని ఏదో ఇతన్ని లాక్కోవడం కోసం, ఇతని నుంచి ఏదో సంపాదించడం కోసం మాత్రం కాదు. అది ధావడే అనే ఊర్లో మఠాలు స్థాపించి ధావడేలో స్వామి ప్రసాదించిన పాదుకలను ప్రతిష్ఠించారు. శ్రీ స్వామి నిత్యార్చనకు అవసరమైన శ్లోకాలు, కీర్తనలు, పాటలు, బహుపరాకులు ఈయనే వ్రాశారు. శ్రీ స్వామి నిత్యార్చనకి శ్లోకాలు, కీర్తనలు, పాటలు, బహుపరాకులు అవన్నీ ఈయన రాసినవిట. స్వామి కృప వలన ప్రాప్తించిన గొప్ప శక్తులతో ప్రజలకు ఆరోగ్య సౌఖ్యాలను ప్రసాదిస్తూ మహావైభవంగా జీవించారు. ఈయనట స్వామి కృప వలన గొప్ప శక్తితో ప్రజలకు చక్కగా ఆరోగ్యాన్ని, సౌఖ్యాలను అన్నిటినీ ప్రసాదిస్తూ ఈయన జీవించారట. వీరు 1903లో జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నాడు వెంగుర్ల అనే ఊరిలో సమాధి చెందారు. వెంగుర్ల అనే ఊరిలో 1903లో జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నాడు ఈయన సమాధి కూడా చెందారట. ఇలా అసలు ఎంత విచిత్రంగా ఉందో చదువుతుంటే, నెత్తి మీద ఇలా చెయ్యేశారు అంతే, తల మీద అంతే. ఆయనలో ఇంత మార్పు వచ్చేసి ఆయన ఇంతలా అయిపోయి శ్రీ ఆనందనాథ్ మహారాజ్గా ఈయన ప్రసిద్ధికెక్కి ఎంతోమందిని సన్మార్గవర్తులుగా చేశారు. ప్రజలకు ఆరోగ్యాన్ని, సౌఖ్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఈయన 1903లో జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నాడు వెంగుర్ల అనే ఊరిలో సమాధి కూడా చెందారటండి. అది వారు అనుగ్రహించదలుచుకుంటే ఎవరినైనా మహనీయులు, ఇలా మహాత్ములుగా కూడా చేయగలరు అన్నమాట. గొప్ప గొప్ప మహనీయులుగా కూడా చేయగలరు, అంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు అనమాట. అది శ్రీ తాతా మహారాజ్. తర్వాత తాతా మహారాజ్ అన్న ఆయన ఎలా చేశారు అనేది. బొంబాయి నివాసి అయిన రామచంద్ర వెంకటేష్ బరాడ్కర్ అనే గౌడ బ్రాహ్మణుడు వనమూలికల వర్తకం చేసేవారు. ఈయన ఒక ఆయన ఉన్నట్ట, గౌడ బ్రాహ్మణుట, బొంబాయి నివాసిట రామచంద్ర వెంకటేష్ బరాడ్కర్ అనే ఆయన. ఈయన వనమూలికల వర్తకం చేసేవారట. ఆయన బాల్యం నుండి శివపూజ యందు ఆసక్తి కలిగి ఉండేవాడు. ఈయన శివపూజ పట్ల చాలా ఆసక్తి ఉంది, భక్తి కలిగి ఉండేవారు. ఈయన తరచుగా బొంబాయిలోని బాబునాథ్ ఆలయానికి వెళ్తూ ఉండేవారు. అక్కడ బాబునాథ్ అనే ఆయన్ని పూజించేవారేమో. ఈ బాబునాథ్ ఆలయానికి తరచుగా ఈయన వెడుతూ ఉండేవారట. ఒకసారి అతనికి శంకరుడు కలలో కనిపించి సగుణ రూపంలో అక్కలకోటలో దర్శనమిస్తానని అతన్ని అక్కడికి రమ్మని చెప్పారట. ఒకసారి శివుడు కల్లో కనిపించి నేను శరీరంతో నీకు దర్శనం ఇస్తాను అక్కలకోటలో అని అక్కడికి రమ్మని చెప్పారట. కొంతకాలానికి అతడు అక్కలకోటకు వచ్చినప్పుడు స్వామి ఆ కళలో ఆ కళ గురించి ప్రస్తావించడమే కాక ప్రత్యక్షంగా శంకరుని రూపంలో దర్శనమిచ్చారు. ఎంత అద్భుతమో చూడండి. కొంతకాలానికి అతడు అక్కలకోట వచ్చినప్పుడు స్వామి ఆ కళ గురించి చెప్పారట. నేను నీకు కనిపిస్తాను కల్లో అని చెప్పాను కదా అని చెప్పి ఆ కళ గురించి ప్రస్తావించారట స్వామి. అతనికి వచ్చిన కళ ఏమిటో స్వామి చెప్పడం ఏమిటి చెప్పి ప్రత్యక్షంగా శంకరుని రూపంలో స్వామి దర్శనం ఇచ్చారట. శివుడి రూపంలో దర్శనం ఇచ్చారట స్వామి ఇతనికి. అంటే ఆ శంకరుడు స్వామి వేరు కాదు, అంటే దర్శనం ఇచ్చింది కూడా స్వామి అన్నమాట. అది అంటే ఇద్దరు వేరు కాదు అని చెప్పడం. అది ఆ రూపాన్ని చూసి రామచంద్రుడు భయంతో వణికిపోయాడు. శంకరుడు రూపంలో స్వామి టక్కన కనిపించేసరికి ఆ రూపం చూసేసరికి వణికిపోయాట ఈయన రామచంద్రుడు. విశ్వరూపాన్ని చూసి భయపడిన అర్జునుడికి మరుక్షణమే సౌమ్య రూపంలో దర్శనమిచ్చిన కృష్ణుడిలాగా స్వామి కూడా ఆ భక్తుడికి విష్ణువుగాను బ్రహ్మగాను కూడా దర్శనమిచ్చారు. ఇంకేముందంటే శివుడిలాగా అలా చూసేసరికి భయపడిపోయాట ఆయన. అంటే అర్జునుడికి
విశ్వరూప సందర్శనం ఇచ్చినప్పుడు ఎలా అయితే భయపడిపోయాడో అర్జునుడు, మళ్ళీ సౌమ్య రూపంలో కృష్ణుడు ఎలాగా దర్శనం ఇచ్చాడో అలాగే మళ్ళీ విష్ణువుగాను బ్రహ్మగాను కూడా దర్శనం ఇచ్చారట. అలాగా అప్పుడు రామచంద్రుడు స్వామి పాదాల మీద పడి, స్వామి నాకు భయంకరమైన ఈశ్వర దర్శనం వద్దు, యతి రూపంలో దర్శనం ఇవ్వవలసిందని ప్రార్థించాడు. తట్టుకోలేకపోయేటండి. తట్టుకోలేక అమ్మో ఈ భయంకర రూపం నాకు వద్దు, మీరు యతి రూపంలోనే నాకు దర్శనం ఇవ్వవలసిందని ప్రార్థించట కాళ్ళు పట్టుకుని. ఇంకా ఏం చేయాలో తెలియక భయం వేసింట. స్వామి తదేకంగా అతని కేసు చూస్తూ, దర్శించేందుకు ఏముంది, నేనే నీలోకి వచ్చేస్తాను అంటూ అతని హృదయాన్ని తాకారు. ఇంకా నువ్వు చూడడానికి ఏముంది, నేనే నీలోకి వచ్చేస్తాను అన్నట్ట స్వామి. అసలు చూడండి ఎంత అద్భుతం, ఆశ్చర్యం అంటూ అతని హృదయాన్ని తాకారట. తక్షణమే ఆ భక్తుడి సమాధి స్థితిని పొందారు. వెంటనే ఏమైంది, అతను హృదయాన్ని తాకారట. దర్శించేందుకు ఏముంది, నేనే నీలోకి వచ్చేస్తానన్నారట. హృదయాన్ని తాకారట. తక్షణమే ఆ భక్తుడు సమాధి స్థితిని పొందారట. సమాధి స్థితితో పాటు శ్రీ స్వామి కటాక్షం వలన సర్వసిద్ధులను పొందిన ఈ భక్తుడు శ్రీ తాతా మహారాజ్గా ప్రసిద్ధికెక్కి చేసామస్టర్ తన శక్తితో తన భక్తుల కోరికలు తీరుస్తూ రోగాలు నివారిస్తూ అనేక మందిని పరమార్థం వైపుకి నడిపించారు. చూడండి, ఒక్క దర్శనంతో ఒక స్పర్శతోటి ఆయన శ్రీ తాతా మహారాజ్గా రూపొందిపోయారు స్వామి కటాక్షం వల్ల. అంతే, తక్షణమే ఆ భక్తుడు సమాధి స్థితిని పొందారు. సమాధి స్థితితో పాటు శ్రీ స్వామి కటాక్షం వల్ల సర్వసిద్ధులను పొందేశారట. పొంది ఈ భక్తుడు శ్రీ తాతా మహారాజ్గా ప్రసిద్ధికెక్కారట. ఎక్కి ఈ రామచంద్ర అనే ఆయన తాతా మహారాజ్గా ప్రసిద్ధికెక్కారు. ఎక్కి తన శక్తితో తన భక్తుల కోరికలు తీరుస్తూ రోగాలు నివారిస్తూ అనేక మందిని పరమార్థం వైపుకి నడిపించారట. వీళ్ళు మహనీయులుగా ఎందుకు చేశారండి ఆలోచిస్తే? వీళ్ళు ఏం చేస్తున్నారు? మహాత్ములయ్యి భక్తులను మళ్ళీ సన్మార్గవర్తులుగా చేయడానికే దాన్ని ఉపయోగిస్తున్నారనమాట. చేస్తూ వాళ్ళ కోరికలు తీరుస్తూ రోగాలు వాటన్నిటిని నివారిస్తూ అనేక మందిని పరమార్థం వైపుకు నడిపిస్తున్నారు. అదే ఇక్కడ రాశారు చూడండి. అందుకే వాళ్ళను కూడా అలా మహాత్ములుగా మహారాజ్ అంటే మహనీయులుగా వాళ్ళని కూడా తీర్చిదిద్దుతున్నారనమాట, గొప్పవారిగా. తన భక్తుల రోగాలు నివారించడంలో తాతా మహారాజ్ ఒక వినూత్నమైన పద్ధతిని అవలంబించారు. రోగి చేతి నుండి తీర్థాన్ని స్వీకరించి దాని ద్వారా రోగాన్ని హరించేవారు. ఈయనట చాలా విచిత్రంగా ఉండేట రోగాలు నివారించే పద్ధతి. రోగి చేతి నుండి తీర్థాన్ని స్వీకరించేవారట, తీసుకుని దాని ద్వారా ఆ రోగాన్ని నివారించేవారట. శ్రీ స్వామి నిర్యాణం చెందిన తరువాత కూడా శ్రీ తాతా మహారాజ్ తన భక్తులతో తన గురువుని గురించి ఇలా పలికేవారు. స్వామి ఇప్పటికీ ఈ లోకంలో జీవించే ఉన్నారు. అంటే స్వామి నిర్యాణం అయిపోయినా సరే తాతా మహారాజ్ ఆయన గురించి, అంటే ఆయన గురువైన స్వామి గురించి ఇలా చెప్పారట. స్వామి ఇప్పటికీ ఈ లోకంలో జీవించే ఉన్నారు, నేను ఆయన్ని చూడగలను అనేసి. బాలకృష్ణ బువ్వ సురాత్కర్ బాల్యంలో స్వామి భక్తుడైనప్పటికీ దయానందని ఉపన్యాసాలు వినడం వలన యవ్వనంలో ఆ భక్తిని పూర్తిగా కోల్పోయాడు. ఒకసారి తాతా మహారాజ్ బాలకృష్ణ బువ్వకు శ్రీ స్వామి స్వామి శక్తిని గురించి చెప్పడమే కాక ప్రత్యక్షంగా 8 రోజుల పాటు సమాధి స్థితిని అనుభవింపజేశారు. ఇలా ఒకరు ఎవరైతే భక్తిని కోల్పోయారో, స్వామి భక్తులైనప్పటికీ దయానందుని ఉపన్యాసాలు వినడం వలన యవ్వనంలో భక్తిని కోల్పోయారటండి. బాలకృష్ణ బువ్వ సురాత్కర్ బాల్యంలో స్వామి భక్తుడైనప్పటికీ దయానందుని ఉపన్యాసాలు వినడం వలన యవ్వనంలో భక్తిని పూర్తిగా కోల్పోయాటండి. కోల్పోయేసరికి ఈ తాతా మహారాజ్ అనే బాలకృష్ణ బువ్వకు శ్రీ స్వామిని శక్తి గురించి మళ్ళీ చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా 8 రోజుల పాటు సమాధి స్థితిని కూడా అనుభవింపజేసి మళ్ళీ అతన్ని స్వామి భక్తుడయ్యేలాగా సంస్కరించారనమాట అండి. అది తర్వాత మనం చదువుకునేది ఏంటంటే శ్రీ రంగోలి మహారాజ్ వారి గురించి చదువుకుంటాం. అంటే ఎంతమందిని స్వామి ఇలా సంస్కరించుకుంటూ వచ్చి చక్కగా మహనీయులుగా గొప్పవారిగా ఎట్లా చేశారు అనేది మనం చదువుతున్నాం అన్నమాట అండి. చాలామంది గురించి మాస్టర్ గారు ఇందులో ప్రస్తావించారు. అన్నీ ఒక్కొక్కటి మనం చదువుకుంటూ వస్తున్నామండి. అది ఇంకా చాలా ఉంది ఈ అధ్యాయం అండి. ఒక్కొక్కటి ఇంకోటి కూడా చదువుదామంటే చదివేసుకుందాం. ఇంకొకటి ఉంది, ఇది కూడా చదువుదాం పని. శ్రీ రంగోలి మహారాజ్
కొల్హాపూర్ రాజుగారి ఆస్థానంలో పనిచేసే ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు శివరాం బావడేకర్. అతని 8వ ఏట అతని మేనత్త స్వామి దర్శనానికి అతనిని తీసుకెళ్ళింది. ఇతను కొల్హాపూర్ రాజుగారి ఆస్థానంలో పనిచేసే ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాట. ఇతని పేరు శివరాం బావడేకర్ట. అతని 8వ ఏట అతని మేనత్త స్వామి దర్శనానికి అని తీసుకెళ్ళింట. అతని 8వ ఏట అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇంత చిన్న వయసులోనే ఇతని మేనత్త స్వామి దర్శనానికి తీసుకెళ్ళింట. ఆ పిల్లవాడిని చూస్తూనే స్వామి ఈ పిల్లవాడిని నాకు ఇస్తావా అని అడిగి ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండానే అతనిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని రంగోలీ మహారాజ్ అన్న పేరుతో చూడండి సంబోధించారు స్వామి. సో ఎంత విచిత్రంగా ఉందో. ఈ పిల్లవాడిని నాకు ఇస్తావా అని అడిగి ఇంకా సమాధానం కూడా ఆవిడేం చెప్పలేట. 8 ఏళ్ల పిల్లాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నట్ట. రంగోలీ మహారాజ్ అన్న పేరుతో సంబోధించారట. అంతే, అప్పటికే ఇచ్చేశారు ఆ పిల్లవాడికి ఇవ్వవలసిందంతా. కుంభార్ గల్లీలో నివసించే కుంభార స్వామి సేవ చేయమని, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోమని, ఆసేతు హిమాచల పర్యంతం దేశ సంచారం చేయమని ఆ పిల్లవాడితో చెప్పి శ్రీ స్వామి అతన్ని మీద ఒక కాషాయ వస్త్రం కప్పారు. రంగోలీ మహారాజులో ఏ సంస్కారం మేలుకున్నదో కానీ సరిగ్గా స్వామి చెప్పినట్టే చేసి చాలా శక్తివంతుడిగా రూపొందాడు. అంతే, ఏముందండి, 8 ఏళ్ల కుర్రాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నారు. ఆయనే సంబోధించారు. అంతే, ఏమీ లేదు. రంగోలీ మహారాజ్ అన్న పేరుతో సంబోధించారట. కుంభారస్వామి సేవ చెయ్యి, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపో, ఆసేతు హిమాచల పర్యంతము దేశ సంచారం చెయ్యి అని ఆ పిల్లవాడితో చెప్పి స్వామి అతడి మీద ఒక కాషాయ వస్త్రం కప్పారట. అంతే, రంగోలీ మహారాజులో ఏ సంస్కారం మేల్కొందో కానీ సరిగ్గా స్వామి చెప్పినట్టే చేసి చాలా శక్తివంతుడిగా రూపొందేటండి. చాలా గొప్పవాడిగా శక్తివంతుడిగా అయ్యేట. అయినా తన శక్తిని ఎవరికీ తెలియకుండా ఉండేలాగున్న దాచుకున్నారు. కానీ ఎవరికి తెలియకుండా మాత్రం శక్తిని దాచుకునేవాట అతను. 1942లో ఆయన షిరోడా వచ్చినప్పుడు గూఢచారి అని అనుకున్నారు. ఎవరికి అతని శక్తి తెలిసేది కాదు. కానీ షిరోడా వచ్చేట, కానీ గూఢచాడేమో అని అనుకున్నట్ట. అక్కడ ఆయన ప్రభు అస్ గోంకర్ అనే వర్తకుడు బట్టల దుకాణంలో ఉండేవారు. అధికంగా టీ బీడీలు తాగేవారు. అయినా అందుకు అవసరమయ్యే డబ్బు మాత్రం ఎవరిని అడిగి తీసుకునేవారు కాదు. రంగోలీ మహారాజుకు ఒక వింతైన అలవాటు ఉండేది. బీడీ తాగాక దానిని ఆర్పకుండా అవతల పారేసేవారు. ఒకసారి ఆ వర్తకుడు ఆయనను అలా చేయవద్దని వాదించాడు. దానికి రంగోలీ మహారాజు ఇలా సమాధానం చెప్పారు: రామా, ఆంజనేయుడు నిన్ను మంచి దెబ్బ కొడతాడని నీ అంగడి లేకుండా పోతుందని తెలుసుకో. ఆయన అన్నట్టుగానే 1 సంవత్సరంలో ఆ వర్తకుడు వ్యాపారంలో దివాలా తీశాడు. ఈయనకు ఒక అలవాటు ఉండేట, బీడీ తాగాక బీడీలు తాగేవారట. అయినా అందుకు అవసరమయ్యే డబ్బులు ఎవరిని అడిగేవారు కట్ట. ఒక బట్టల దుకాణంలో ఈయన అక్కడ ఉండేవారట. ఈయన చూడండి, కొంతమంది అవధూతలు అట్లా రోడ్ల మీద అట్లా ఉంటూ ఉంటారు కదా, ఒక్కొక్క షాపుల దగ్గర. అలాగే ఈయన కూడా అట్లా ఉండేవారటండి. అయితే ఈయన బీడీ తాగాక దాన్ని ఆర్పకుండా అవతల పాడేస్తుంటే ఒకసారి ఆ వర్తకుడు అన్నట్ట, ఆయన అలా చేయవద్దని వారించట. దానికి రంగోలీ మహారాజు ఇలా అన్నట్ట: రామా, ఆంజనేయుడు నిన్ను మంచి దెబ్బ కొడతాడని నీ అంగడి లేకుండా పోతుందని తెలుసుకో అన్నట్ట. ఆయన అన్నట్లుగానే 1 సంవత్సరంలో ఆ వర్తకుడు వ్యాపారంలో దివాళా తీసేట. ఆయన అన్నట్టే జరిగింటే 1 సంవత్సరంలో అతడు వ్యాపారం అంతా దివాళా తీసేట. రంగోలీ బాబా ఈశ్వర భావం ఉట్టిపడేటట్టు చాలా అందంగా రంగోలీతో ముగ్గులు వేసేవారు. రంగోలీ బాబా చక్కగా ఈశ్వర భావం ఉట్టిపడేటట్టు చాలా అందంగా రంగోలీతో, అందుకే రంగోలీ బాబా అనమాట ఈయన. రంగోలీ మహారాజ్ అనేది ఏంటంటే రంగోలీతో ముగ్గులు వేసేవారట ఈయన. ఆయన వేసిన రంగోలీని ప్రజలంతా మంత్రముగ్ధులై చూస్తుండేవారు. ఈయన వేసే ముగ్గుల్ని అంతా మంత్రముగ్ధులైపోయేవారు అనమాట, అంత అందంగా వేసేవారట. అందుకే ఈయన రంగోలీ బాబా అనేవారట. అందరూ మంత్రముగ్ధులై చూస్తూ ఉండేవారట ఆయన వేసే ముగ్గులంతా, ప్రజలంతా. 1941 ప్రాంతంలో వీరు సిద్ధి పొందినట్లు తెలుస్తుంది కానీ ఆయన సమాధి ఎక్కడా లేదు. ఈయన 1941 ప్రాంతంలో వీరు సిద్ధి పొందారు అన్నట్టుగా తెలుస్తుంది కానీ సమాధి మాత్రం ఎక్కడా లేట, ఎక్కడ ఉన్నట్టుగా మాత్రం తెలియదుటండి. అది ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతున్నానండి. తర్వాత మనం చదువుకునేది శ్రీ బాలప్ప మహారాజ్. శ్రీ బాలప్ప మహారాజ్ గారి గురించి చదువుకుంటాం.
ఇది చాలా పెద్దది, ఎక్కువ ఉందండి. బాలప్ప మహారాజ్ గారిది. అది ఇక్కడతో ఆపుతున్నాను ఇవాళ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఒక చిన్న విషయం అండి, చెప్పడం మర్చిపోయాను నేను ఇందాక. మళ్ళీ సత్సంగం మనకి కళ్యాణం తర్వాత ఉంటుంది. అంటే కళ్యాణానికి వెళ్ళే వాళ్ళం ఉన్నాము, ప్లస్ లైవ్ చూసేవాళ్ళు ఉన్నారు కదా, అందుకని సత్సంగం మళ్ళీ మనకి కళ్యాణం తర్వాతే ఉంటుంది. అది చెప్తామనండి. జై సాయి మాస్టర్.